హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లత. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వీడియోలో మంచి పార్క్ చూపించబోతున్నాను. సూపర్గా ఉంది ఇది. ఇది కెమెరాన్ పార్క్ ఇన్ వేకో. మేము మొన్న వేకో వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళాము. చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి. సిద్ధు టెన్నిస్ కోసమని వేకో వెళ్ళాము. ఇది చాలా బాగుంది. యాక్చువల్గా మేము లంచ్ టూగో తీసుకొని ఇక్కడికి వెళ్ళాము. లంచ్ తిన్నాక ఇది చూస్తే చాలా బాగుంది, మీకోసము షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీశాను. ఇది సైడ్కి వాటరు, వాక్వే అలా ఉంది. చాలాసేపు వాక్ చేసాము ఇక్కడ. ఇది ఎంట్రన్స్. ఇది పబ్లిక్ పార్క్. మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంతమంది స్విమ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు, కొంతమంది చదువుకుంటున్నారు. చూడండి, ఇలా సైక్లింగ్ చేస్తున్నారు. ఎక్కువ వరకు కిడ్స్తో వచ్చి ఆడుకుంటున్నారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పక్కకు వాటర్ ఉంది కాబట్టి మనకు చాలా ప్లెజెంట్గా ఉంది ఇది. ఫుడ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చొని తింటే మాత్రం చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుంది అంటే. చాలాసేపు ఇక్కడే ఉండిపోయాము. వాడి మ్యాచ్ మధ్యలో 3 hours టైం ఉండే ఇక్కడే స్పెండ్ చేసాము. మీరు చూస్తూ ఉండండి. నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. వాటర్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మామూలుగా బోట్స్ ఉన్నవాళ్ళు బోట్స్ తెచ్చుకొని బోటింగ్ చేస్తున్నారు. అలాగే కయాకింగ్ కూడా చేస్తున్నారు. మీకు మధ్యలో చూపిస్తాను వీడియో అది. చూడండి, ఇలా చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి వాటరు, ఇక్కడ నడవచ్చు. ప్లస్ సపరేట్గా వాక్ ప్లేస్ కూడా ఉంది. అది ఓన్లీ ట్రీస్తో ఉంది. ట్రీస్ మధ్యలో నుండి మనకు వాక్వే ఉంది. ఇక్కడ నుండి బోట్స్ తీసుకొని లోపలికి వెళ్ళారు కొంతమంది. అటు ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వాక్వే ఉంది. కాకపోతే కారు ఇంకో దగ్గర పార్క్ చేసి అటు సైడ్ వెళ్ళాలి మనము. చాలా చాలా పీస్గా ప్లెజెంట్గా ఉంది. వేకో వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి. అలాగే వేకోలో ఇంకొకటి స్టోర్ కూడా ఉంది, చాలా ఫేమస్ అంట, మ్యాగ్నోలియా స్టోర్ అనేసి. అది యాక్చువల్గా అది వీడియో తీద్దామనేసి అనుకున్నాను, కానీ కరోనా వల్ల అసలు నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే బయటనే ఒక 100+ మెంబర్స్ లైన్ ఉంది. అందుకోసం అని చెప్పి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్టోరు అంత స్పెషల్ ఏంటో మీకు వీడియో చూసి చెప్తాను. ఒకవేళ ఇక్కడ మీరు వేకోలో ఆగినట్టయితే వేకోలో మ్యాగ్నోలియా స్టోర్కి కంపల్సరీ వెళ్ళండి. ఫ్రెండ్ చెప్పిందని చెప్పేసి నేను వెళ్ళాను, కానీ 100+ మెంబర్స్ లైన్ ఉంది. ప్లస్ మాస్కులు కూడా లేవు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా టూగో తీసుకొని ఇక్కడికి ఈ పార్క్ వచ్చేసాము. ఇది వాటర్ చూడండి, ఇలా చాలా బాగున్నాయి. సిద్ధు నేను ఈ వాటర్లో కొద్దిసేపు ఆడేసి సైడ్కి వాక్వే ఉంది కదా, అక్కడ నడిచాము చాలాసేపు. పక్కకు ఇది చూడండి, రైట్ సైడు చాలామంది ఫుడ్ తెచ్చుకొని అలా తింటున్నారు.
కరోనా వల్లనేమో చాలా తక్కువ మంది ఉన్నారు, అందువల్ల చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా రిలాక్సింగ్గా చాలా బాగా అనిపించింది మధ్యలో. ఇంకా మనం ముందు వాక్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంది, ఇలా గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు మధ్యలో. ఇక్కడ ఎక్కువ వరకు ఫిషింగ్ చేస్తూ ఉంటారు వాటర్ ఉన్న ప్లేస్లలో. ఐ లైక్ ద ఫిషింగ్. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ అమ్మాయి మంచిగా కూర్చొని చదువుకుంటుంది. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ప్లెజెంట్ వెదర్లో అలా రిలాక్సింగ్గా కూర్చొని చదువుకుంటుంది. ఇక్కడ కొంతమంది వచ్చేసి గ్రిల్ చేసుకున్నారు. వాళ్ళు మేబీ ఎండింగ్ ఉన్నట్టుంది, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా. వాటర్ 3 sides ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ప్లేసు. చాలామంది ఇట్లాంటి ప్లేస్లలో గ్రిల్ చేసుకుంటుంటారు. అటు సైడ్ వచ్చేసి కొంతమంది స్విమ్ కూడా చేస్తున్నారు. అటు సైడు మనకి ఇంకో రూట్ ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా చాలామంది కనిపిస్తున్నారు దూరం నుండి. ఐ లవ్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ, చాలా బ్యూటీ ఉంది. మెయిన్ మనకు వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చెట్టు ఆకులేం లేవు, కానీ ఫోటో తీస్తే చాలా బాగా వచ్చిందని చెప్పేసి పెట్టాను. చూడండి వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫిషింగ్ అంటే జస్ట్ హ్యాబీ కోసం చేస్తారు. ఫిష్ దొరకగానే మళ్ళీ దాన్ని నీళ్ళలోనే వదిలేస్తారు. రైట్ సైడ్ వచ్చేసి మనకు రోడ్ ఉంది. ఇదంతా పార్కు. ఇలా రెస్ట్ రూమ్స్ మధ్యలో ఒక 2-3 ప్లేసెస్లో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుండి రోడ్ ఉంది. వీళ్ళు బాగా ఫిషింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడ మనకి వాటర్ లెఫ్ట్ సైడ్ మొత్తము వాటర్ ఉండే, రైట్ సైడ్ అంతా ఆడుతూ ఉన్నారు పిల్లలు. అలా మధ్యలో చైర్స్ వేసుకొని కొంతమంది కూర్చొని ఉన్నారు. చూడండి ఇక్కడ స్విమ్ చేస్తున్నారు కొంతమంది. అటు సైడ్ వచ్చేసి ఒకరిద్దరు అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు సైడ్కున్నారు. ఇక్కడ అంబ్రెల్లా వేసుకొని వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇదే నేను చెప్పింది, కయాకింగ్ చేస్తున్నారు. ఇది కయాకింగ్ అండ్ బోటింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది. కయాకింగ్ చాలా చాలా బాగుంటుంది. ఇది బోట్లో వెళ్తుంటే కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఏం లేదు, ఎవరి బోట్స్ వాళ్ళు తీసుకొని వచ్చి చేసుకుంటున్నారు. ఇది ఇంకొక సైడు, ఇది ఓన్లీ వాక్వే కూడా చాలా బాగుంది ట్రైల్స్లో.
ఈ చెట్ల మధ్య నడుస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు, అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందా అని చెప్పేసి వెళ్ళాను. ఇది ఇంకొక రోడ్డుకి టచ్ అవుతుంది. మరీ ఎక్కువ దూరం ఏం కాదు, జస్ట్ 1 మైల్ అలా ఉంటుంది అనుకుంటా. మధ్యలో చెట్లు అలా ఉన్నాయి. క్యాంపింగ్ లాగా కూడా కొంతమంది టెంట్ వేసుకొని ఉన్నారు. ఐ డోంట్ నో. చూడండి, ఇలా చాలామంది వాక్ చేస్తూ కనిపించారు నాకు ఆ రోజు. చాలా బ్యూటీగా అనిపించింది. అయితే ఇలా కంటిన్యూ వాక్ చేస్తుంటే రైట్ సైడ్లో వాటర్ ఉంటాయి, మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రోడ్ ఉంది. ఇది రోడ్డుకి ఇంకొక రోడ్డు కలుస్తుంది, అక్కడి వరకు వాక్వే ఉంది. కాకపోతే ఇది ఈ పార్క్ ఇదే. చూడండి, వాటర్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడు. ఇది వచ్చేసి చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, కింద నుండి వాటర్ వెళ్తూ. ఇక్కడ ఎంతసేపు నడిచినా అసలు బోర్ రాలేదు నాకైతే, చాలా బాగా అనిపించింది. మనకి ఇలా చెట్లు వాటర్ ఉన్నాయనుకోండి, మనకి టైం తెలియదు అసలు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో వచ్చినట్టయితే. ఇది ఇక్కడ చెప్పాను కదా రోడ్ కనిపిస్తుందని, అక్కడ దాకా వచ్చేసాము. సిద్ధు బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. తర్వాత ఒక గేమ్ ఉండేను, ఆ గేమ్ అయిపోయాక వెళ్ళిపోయాము. ఇదండి ఈ పార్కు, బాగుంది కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని నా వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.